నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ముగిసిన జీహెచ్ఎంసీ నామపత్రాల ఉపసంహరణ ఘట్టం. బరిలో 1800 మందిగా అభ్యర్థి. అన్ని పార్టీలకు తప్పని తిరుగుబాటు అభ్యర్థుల బెడద. పార్టీ పదవుల్లో ప్రాధాన్యమిస్తామని నాయకత్వం బుజ్జగింపులు. నామపత్రాల ఉపసంహరణతో జోరందుకున్న ఎన్నికల ప్రచారం. తెరాస అభ్యర్థులకు మద్దతుగా బస్తీల్లో మంత్రుల పర్యటన. హెచ్సియులో 4 విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేత. రోహిత్ ఆత్మహత్యపై విశ్వవిద్యాలయంలో ఆగని ఆందోళన. గోదావరి నదీ పరిధి ప్రాజెక్టులపై పరస్పరం అభ్యంతరాలు. వృధాని అరికట్టి నీటి సద్వినియోగానికి తెలుగు రాష్ట్రాల సంకల్పం. పఠాన్కోట్ ఉగ్రదాడిపై ఎన్ఐఏ ముమ్మర దర్యాప్తు. సల్వీందర్ సింగ్ నివాసం, కార్యాలయాల్లో విస్తృత సోదాలు. చలి పంజా ధాటికి విలవిల్లాడుతున్న ఉత్తరాద్రి జనం. పలు రాష్ట్రాల్లో బడులకు సెలవులు, రైళ్లు ఆలస్యం. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో భారత క్రీడాకారుల ముందంజ. రౌండ్ లో గెలిచిన సానియా హింగీస్ భూపతి ద్వయం.